నేనైతే ఇంకా దొరికిందే ఛాన్స్ కదా అని చెప్పి ఫుల్ ట్యాంక్ కొట్టించాను. ఫైనల్లీ వెల్కమ్ టు ద క్యాపిటల్ ఆఫ్ తమిళనాడు. సార్ గోప్రో సార్, గోప్రో 35,000 సార్. 30 మెట్ట మధ్యాహ్నం బయలుదేరుతున్నాను. అసలుకే తమిళనాడు ఎండ గురించి తెలిసిందే కదా. బాయ్ బాయ్ పాండిచ్చేరి అండ్ బాయ్ బాయ్ హోటల్ డి ఇన్ అంట. పర్లేదు, ఓకే, బాగానే ఉంది. కరెక్ట్గా బస్ స్టాండ్ దగ్గరే అనమాట నేను తీసుకునేది హోటల్. ఇక్కడ టూరిస్ట్ ప్లేసుల్లో హోటల్స్ ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చిన ప్రైస్ చెప్తారు, కానీ దాని తగ్గ మెయింటెనెన్స్ అయితే ఎవ్వరు చేయట్లేదు. అంటే ఇలాగా చిన్నాటిలో. అదే మళ్ళీ కొద్దిగా పెద్దవి అనుకోండి, అంటే పెద్దవి అంటే మన ఉద్దేశంలో రేట్ ఎక్కువ అని, అలాంటివి అయితే బాగా చూస్తారు. అంటే అప్పుడు అంతా 3,500 అలా ఉంటుంది రూము అది. సో ఇక్కడ నుండి కరెక్ట్గా మనకి 148 కిలోమీటర్స్ అండ్ 3 hours 20 minutes అయితే చూపిస్తుంది. నాకు ఇక్కడ నుండి ఇంకా ఎప్పుడు వెళ్ళినా పర్లేదు, అంటే మెల్లిగా వెళ్ళినా నాకు ప్రాబ్లం ఏమీ లేదు. ఎందుకంటే మనం చెన్నైలో కూడా మ్యాక్స్ ఇంకా ఎక్స్ప్లోర్ చేసేది ఏమీ ఉండదు. ఇవాళ ఒక్కరోజు నేను తమిళనాడులో ఉంటాను, ఇంకా రేపు మ్యాక్స్ ఇంకా బయలుదేరిపోతా. ఇప్పటికే మనం ఇంటి దగ్గర నుండి బయలుదేరి ఆల్మోస్ట్ August 15th నేను మైసూర్ వచ్చా. అంటే August 13 అనుకున్నా, ఇప్పటికే ఆల్మోస్ట్ దగ్గర 1 month. ఇంకొక 1 week అయితే ఇంకో 1 month అయిపోద్ది. సో నేను ఇంటి నుండి బయటకు వచ్చి బేసిక్గా నాకు ఇన్ని రోజులు ఉన్నా కూడా నేను మైసూర్లో ఫ్రెండ్ దగ్గర ఉండడం వల్ల అన్ని రోజులు నాకేమీ అనిపించలేదు. అదే రూముల్లో ఉండి రోజు తిరుగుతున్నాం అనుకోండి ఇన్ని రోజులు, పక్కా చిరాకు వచ్చేది. అప్పుడే చెమటలు స్టార్ట్ అయిపోయాయి. మామూలుగా మనం ఇలా పక్కన ఒక 2 నిమిషాలు ఆపామనుకోండి ఇంకంతే, చెమటలు టపటపా కారిపోతున్నాయి. అసలు హైలైట్ కదా 94.19. మన దగ్గర అంతా 109. తమిళనాడు మొత్తం ఏమో 101, 102. పాండిచ్చేరిలో 94 అంట. నేనైతే ఇంకా దొరికిందే ఛాన్స్ కదా అని చెప్పి ఫుల్ ట్యాంక్ కొట్టించాను. ఫుల్ నాబ్ వరకు కొట్టించాను అనమాట. 14.43 liters 1359 rupees అయింది. క్రేజీ కదా. 94 rupees అంటే నేను ఇలా ఉంటానా సుఖంగా తిరిగేస్తాను. ఇక్కడ నుండి స్ట్రైట్ 71 kilometers ఇదే రోడ్లో వెళ్తాం మనం. ఇది నేషనల్ హైవే 332 అంట. మనం బే ఆఫ్ బెంగాల్ పక్క నుండి వెళ్తున్నాం. ఇక్కడ మ్యాప్ చూపిస్తాను చూడండి. పాండి నుండి చెన్నై వెళ్తున్నాం అనమాట మనం ఇప్పుడు. అలాగా సముద్రం పక్క నుండే వెళ్తాం. అదిగోండి ఇదంతా సముద్రమే. ఇక్కడ కొబ్బరి చెట్లు ఉన్నాయా, కొబ్బరి చెట్లు బ్యాక్ సైడ్ అంతా సముద్రం. మనం ఇలా చెన్నై వెళ్తామా, అలా స్ట్రైట్గా వెళ్ళిపోతే వైజాగ్, అంతే. ఈ సముద్రం పట్టుకుని స్ట్రైట్గా వెళ్ళిపోవడమే. దారి మధ్యలో చూడండి ఏదో రివర్ అనమాట. ఇక్కడ ఏవో రోడ్డు వర్క్స్ కూడా జరుగుతున్నాయి. నాకు తెలిసి అటుపక్క ఇంకొక బ్రిడ్జ్ వస్తుంది అనుకుంటున్నాను. తమిళనాడులో ఒక 10 days నుండి అసలు వర్షాలు లేవు, వాటర్ కూడా తక్కువ ఉన్నాయి. నిమజ్జనం అనుకుంటా. డ్యాన్స్ చూడండి ఎలా వెళ్తున్నారు. ఘోరంగా కళ్ళు మూసేస్తున్నాను. ఏమైనా కొద్దిగా డ్రింక్ ఏదో ఒకటి తాగాలి. మనం ఇప్పటి వరకు 100 kilometers వచ్చాము. ఇంకొక 45 kilometers మోర్ టు చెన్నై. ఇక్కడ అసలు ఉన్నాయా లేవా డ్రింక్స్? ఓన్లీ జ్యూస్ అనుకుంటా. సో ఒక డ్రింక్ అయితే తీసుకున్నాను. చెప్పాను కదా మీకు బీచ్ అలా పక్క నుండే వెళ్తామని. అటు చివర చూసారా అక్కడ సముద్రం, అదంతా సముద్రం పక్క నుండే వెళ్తున్నాం మనం ఇప్పుడు. అలాగా ఇంకొక 1 hour జర్నీ ఉంది. ఇదంతా మ్యాటర్ కాదు. మెయిన్ మ్యాటర్ ఏంటంటే చెన్నై ఎంటర్ అయిన తర్వాత అక్కడ ట్రాఫిక్ సాగుకొట్టి వెళ్ళేస్తుంది చెన్నై ట్రాఫిక్. సో ఇంకెక్కడ ఆపేది లేదు, డైరెక్ట్ టు చెన్నై. ఫైనల్లీ వెల్కమ్ టు ద క్యాపిటల్ ఆఫ్ తమిళనాడు అండ్ వెల్కమ్ టు ద చెన్నై ఆఫ్టర్ లాంగ్ స్ట్రగుల్.
కోయంబత్తూరులో ఫస్ట్ స్టార్ట్ అయ్యాం. అంటే తమిళనాడులో కోయంబత్తూరు నుండి అలాగా సర్క్యూట్ వేసాం. ఇంకా ఓన్లీ కన్యాకుమారి ఒక్కటే మిస్ అయిపోయింది. అది కూడా ఎద్దును కానీ నాకు టైం సరిపోవట్లేదు. చెన్నై ఎప్పుడో వచ్చా చిన్నప్పుడు, నాకైతే ఏం గుర్తులేదు. బీచ్ దగ్గర ఏమైనా చూస్తే గుర్తు రావచ్చేమో. అది కూడా నాకు తెలిసి 6th or 7th క్లాస్లో వచ్చినట్టున్నా. సేమ్ మన వైజాగ్ లానే మొత్తం సిటీ అంతా కూడా హైవే మీదే ఉంటుంది. ఇదిగోండి ఇదే సిటీ. ఈ హైవే అలా లోపలికి వెళ్ళిపోతే మళ్ళీ లోపలికి సిటీ లోపలికి వెళ్ళిపోతాము. బీచ్ దగ్గరలో తీసుకున్నామాట నేనైతే రూము, మెరీనా బీచ్ దగ్గరలో. సో అందుకని నేను ఇలా సందులు తిరుగుతున్నా. ఇదేదో కాలనీ లాగా ఉంది. ఇక్కడ భలే పెంచారు చెట్లు చూడండి. ఇలాంటి సిటీస్ లోపలికి రావాలంటేనే భయం వేసేస్తుంది. ఈవినింగ్స్ 45 minutes నుండి నాకు నరకం. ట్రాఫిక్ ఘోరం అసలు. చూసారు కదా, ఇంకా రైట్ సైడ్ మొత్తం అంతా సీ. వీఆర్ నియర్ టు చెన్నై బీచ్. సో ఫైనల్గా మన ఓయో దగ్గరికి వచ్చేసాం. పార్కింగ్ ఎక్కడ? ఓకే, ఒక 1/2 hour తర్వాత మళ్ళీ వ్లాగ్ కంటిన్యూ చేస్తా. 1 hour later. షిట్, పోలీసులు ఆపారు. సార్ ఇన్సూరెన్స్ సార్? గోప్రో సార్. గోప్రో 35,000 సార్. 30 హెల్మెట్ ఉంటేనే అవుతుంది. గోప్రో వ్లాగింగ్ సార్, మోటో వ్లాగింగ్, యూట్యూబర్. ఓకే, థ్యాంక్ యూ సార్. మెరీనా బీచ్ దగ్గర ఉన్నాము. అందరిని ఆపేస్తున్నారు ఇక్కడ పోలీసులు. అలాగే నన్ను కూడా సైడ్కి తీశారు. మనం అసలుకే వేరే స్టేట్ వెహికల్ కదా, పక్కా ఆపుతారు. అందుకే అన్నీ జాగ్రత్తగా ఉంచుకోవాలి. మొన్నే ఇన్సూరెన్స్ కూడా అయిపోయింది, వెంటనే చేయించాను. ఎందుకంటే మనం బయట తిరుగుతున్నాం కాబట్టి ఎక్స్పైర్ అయిపోయిందంటే గట్టిగా వేస్తారు ఫైన్లు వీళ్ళు. సో అదొకటి జాగ్రత్తగా చూసుకోండి. వేరే స్టేట్స్కి వెళ్ళినప్పుడు ఇది జాగ్రత్తగా ఉండాలి. పార్కింగ్ ఎక్కడ బా, అసలు ఖాళీ లేదు ఎక్కడ. సో వెల్కమ్ టు మెరీనా బీచ్, చెన్నై. చూడండి అసలు మొత్తం అన్నీ కూడా స్టాల్సే. ఆ చివరి వరకు అన్ని ఫుడ్ స్టాల్స్, అన్ని వెరైటీ స్టాల్స్ అయితే ఉన్నాయి. చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఏవో ఎగ్జిబిషన్ లాగా అన్నీ పెట్టారనమాట. బాగుంది కానీ చాలా దూరం నడవాల్సి వచ్చింది. నేను బండి అక్కడెక్కడో పార్క్ చేసుకుని ఇక్కడ వరకు నడుచుకుంటూ వచ్చాను. స్ప్రింగ్ పొటాటో చాలా బాగుందబ్బా, 50 rupees. చాలా టేస్టీగా ఉంది. అంటే బీచ్లోకి వచ్చిన తర్వాత ఏదైనా టేస్టీగానే ఉంటుందండి. ఓకే గైస్, ఇంకెక్కడితో అయితే వ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను. రేపు మనమైతే ఇంకా చెన్నై నుండి వైజాగ్ స్టార్ట్ అయిపోతున్నాను. మార్నింగ్ ఎంతకు స్టార్ట్ అవుతానని ఇంకా తెలీదు. సో ఇప్పటివరకు సిరీస్ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. మాన్సూన్ రైడ్ మొత్తం ఎండ్ అయిపోయింది. సో నీట్గా ఇంకా జాగ్రత్తగా రేపు ఒక్కరోజు ఇంటికి వెళ్ళిపోవాలి. అక్కడ ఎదురుగా కనపడుతుంది చూడండి, అదే చెన్నై క్రికెట్ స్టేడియం. మన IPL మ్యాచెస్ అన్నీ కూడా ఆడేది అక్కడే. అదిగోండి ఎదురుగా, దీని బ్యాక్ సైడ్ ఉంటుంది అనమాట. నేను జస్ట్ ఇప్పుడే అలా ఒక రౌండ్ వేసాను, బాగానే ఉంది. ఓకే, కానీ ఇక్కడ పెద్దగా తిరగడానికంటే ఏముండవు. 2-3 టెంపుల్స్, బీచ్ ఇదే ఫేమస్, ఫుడ్ అంతే.